ప్రాణం. అమ్మ అమ్మ ఆత్మకి శాంతి కలగాలి. ఒకసారి ఏమైందంటే మా చుట్టాల అమ్మాయి నన్ను వాళ్ళ అంటే పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు వచ్చి నిన్ను తీసుకెళ్తాను అక్క, నిన్ను పిల్లల్ని అని మేము ఒక 3 మంత్స్ నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడు తీరా చూసేటప్పటికి ఫంక్షన్ వచ్చింది. కానీ వాళ్ళ అత్తమ్మ ఏంటంటే ఒక 1 వీక్ నుంచి బాగుంటలేదు, అస్సలు బాగుంటలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు, నాకేం చెప్తలేదు. గబుక్కుని ఏంటంటే ఒక రీజన్లాగా చెప్పినాం అనుకుంటారేమో, అత్తమ్మకు బాగాలేదు అని చెప్పినాం అనుకుంటారో, మరి తను ఏమనుకుందో. నేనంటే చాలా ఇష్టం అమ్మాయికి. అక్క అని ఇంకా ఫంక్షన్ వచ్చింది, అత్తమ్మకు బాగాలేకపోయినా వెళ్తున్నారు వస్తున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు, చూపిస్తున్నారు, అంతా అవుతుంది వాళ్ళ ఊర్లో. ఫంక్షన్కి అమ్మాయి ఒక్కతే వచ్చినప్పుడు మమ్మల్ని కార్లో, ఇంకా మేము మా పిల్లలం అందరం కార్లోకి వెళ్ళి కార్లో ఎక్కి ఇంకా వెళ్ళిపోయినాక కాసేపు సగం దూరం వచ్చినాక చెప్తుంది, అక్క అత్తమ్మకి అస్సలు బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, సీరియస్ ఉంది అంటే. మరి ముందే చెప్తే నేను అక్కడే ఆగిపోదును కదా, ఇంత ప్యానిక్లో ఇంత బాధలో ఉండి కూడా నన్ను తీసుకెళ్తున్నావు ఎందుకు అంటే, లేదక్క నీకు మాట ఇచ్చాను కదా నిన్ను తీసుకెళ్తా అని, మళ్ళీ తీసుకెళ్ళకపోతే బాధపడతావు, అదొకటి పిల్లలు కూడా వస్తాం అనుకున్నారు కదా, ఇంకా సరే ఇంక అంతా దేవుడు మా మీద భారం అని నన్ను తీసుకొని వెళ్ళింది. తీరా తీసుకెళ్ళేటప్పటికి ఏమైంది, హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా లేదు తను ప్రాణం అంటే, మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం, బ్యాగులు అన్నీ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. లేదు ఇంకా తను ఇంకా ఛాన్స్ లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేటప్పటికి నాకు భయం వేసింది. అయ్యో అంటే ఎటు కాకుండా ఇరుక్కుపోయాం మేము అక్కడ. అంటే ఇంకా ఒక నిమిషంలో ఇంకా తను ప్రాణం పోతుంది అన్నట్టే చెప్పిండు అనమాట. ఇంకా పిల్లలతో నేను బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇరుక్కుపోయినట్టు అయిపోయినా. ఇంకా నైటు ఇంకా అమ్మకి ఒకటే దండం పెట్టుకున్నా, అమ్మ నేను సంతోషంగా వచ్చిన, ఇక్కడ ఏది అవ్వద్దు, ఏ చెడు జరగద్దు ఇక్కడ. ఆ అమ్మాయి నన్ను ఇంత సంతోషంగా వచ్చి తీసుకెళ్ళింది, వాళ్ళ అత్తమ్మకి బాగాలేకపోయినా అక్క అన్న అభిమానంతో నన్ను తీసుకొచ్చుకుంది, వాళ్ళకి సంతోషమే జరగాలి అని. అంతే. ఇంకా నైట్ ఇంకా అన్నం తిని పడుకున్నప్పుడు నాకు స్వప్నంలో అమ్మ ఏం చూపించిందంటే, ఆమెని ఇంకా ఆల్రెడీ పెద్ద ఆవిడ చనిపోయింది, అంత మన సమాధిలో ఉంటుంది కదా, తవ్వి పెడతారు చూడండి, పూడ్చి పెడతారు కదా, అందులో ఒక రెమెడీ చెప్పింది నాకు. ఏంటంటే జస్ట్ ఆమెను అందులో అంటే లాస్ట్ కార్యం చేస్తున్నారు అక్కడ, అంటే నా స్వప్నంలో చూపిస్తుంది అట్లా. ఆమెను తీసుకెళ్ళి గోతులో పడుకోబెట్టిర్రు, అక్కడ నన్ను ఒక రెమెడీ చేసుకో అని చెప్పింది. సరే అని చూపించింది. నెక్స్ట్ మార్నింగ్ లేచి వాళ్ళకి ఆ రెమెడీ చెప్పాను, చిన్న రెమెడీ చెప్పాను. అంటే ఆమె వేసుకున్న డ్రెస్సు తీసేసి, అంటే కొద్దిగా కట్ చేసి ఆ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేయాలని చెప్పింది అంతే. అదే నాకు మరి అందులో ఏం రెమెడీ ఉందో నాకు ఇప్పటికీ తెలియదు.